ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, అందరు బాగున్నారా? దేవునిలో ఎదుగుతున్నారా? దేవునిలో బలపరచబడతా ఉన్నారా? మీరందరూ ప్రభు రెక్కల క్రింద క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రపంచంలో మనం చూస్తా ఉంటే ప్రపంచం అంతా కూడా స్వార్థపూరితంగా మారిపోయిందండి. ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా సెల్ఫిష్నెస్ కనిపిస్తా ఉంది. మనుషుల్లో స్వార్థం ఎక్కువ అయిపోతా ఉంది. ఎప్పుడు చూసినా నేను, నా కుటుంబము, నా ఇల్లు, మేం బాగున్నామా చాలు, పక్క వాళ్ళు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టు మనుషులు బ్రతుకుతా ఉన్నారు కదా. సో ఇటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మన చిన్ని బిడ్డలను మనం ఎలా పెంచుతా ఉన్నామండి? దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము, దేవుడు మనకిచ్చిన గర్భఫలము గొప్ప బహుమానం అని వాక్యం చెప్తా ఉంది. అట్టి బిడ్డలను మనం ఎలా పెంచుతా ఉన్నాము? చాలా సార్లు మనం వారికి నేర్పిస్తా ఉంటాము, వాళ్ళని ఇలా పిలువు, వీళ్ళని ఇలా చెయ్యి అని వాళ్ళకి నేర్పిస్తా ఉంటాము. పలాని వారు నీకు చిన్నమ్మ అవుతారు, పలాని వారు నీకు అత్త అవుతారు, ఇలా పిలువు అని నేర్పిస్తా ఉంటాము. కానీ ఎప్పుడన్నా మీరు పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించారా? నేనైతే నా 3 బిడ్డలను ప్రతిరోజు ఉదయము ఇలా ప్రార్థన చేస్తానండి. ఎలా అంటే, నాయకుల కోసము వారి చేత ప్రార్థన చేపిస్తాను. అదే విధంగా తల్లిదండ్రుల కోసము ప్రార్థన, బంధువుల కోసము ప్రార్థన, స్నేహితుల కోసము ప్రార్థన, ఈ రోజంతయు దేవుని కాపుదల మన చుట్టూ ఉండలాగిన ప్రార్థన చేపిస్తాను. అదే విధంగా విధవరాండ్ల గురించి ప్రార్థన చేపిస్తాను. బీదవారి గురించి, ఆర్ఫన్స్ గురించి, దిక్కులేని బిడ్డల గురించి ప్రార్థన చేపిస్తాను. ఆ ప్రార్థనలో ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయండి. ఎప్పుడు కూడా ప్రార్థన కేవలము మన సొంత వాటి కోసమే ప్రార్థించకూడదు. చిన్ని బిడ్డలకు మనం నేర్పించాలా ఎవరెవరి కోసం మనం ప్రార్థించాలా. నిజంగా నా బిడ్డలు కొన్నిసార్లు నేను చెప్పకముందే వాళ్ళు చెప్పేస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతిరోజు దిక్కులేని వారి కోసం ప్రార్థించడము, ప్రతిరోజు విధవరాండ్ల గురించి ప్రార్థించడం, ప్రతిరోజు సంఘం కోసం ప్రార్థించడము, దేశం కోసం ప్రార్థించడము, దేశ సైనికుల కోసం ప్రార్థించడము. ఈ ప్రార్థన మనము అలవాటుగా వారికి ఉదయాన్నే నేర్పినప్పుడు తప్పకుండా వాళ్ళు రాబో దినాల్లో ఉన్నతమైన శిఖరంలోకి దేవుడు ఎక్కిస్తాడండి. నిజంగా దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబో కాలంలో వాళ్ళే నాయకులుగా నిలబడతారు. అలా దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు కూడా ప్రతి తల్లి తండ్రి చిన్ని బిడ్డలకు ఇటువంటి ప్రార్థన నేర్పించండి. అదే విధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవుని క్షేమము కోరి మనం నిద్రించాలి. చిన్ని బిడ్డలకు పడుకునేటప్పుడు కూడా ప్రార్థన నేర్పించండి. దేవా, ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడండి, మీ మంచి దూతల్ని మాకు మా ఇంటి చుట్టూ కావలిగా ఉంచండి. మేము నిద్రిస్తుండగా మంచి కలలు మాకు దయచేయండి, ప్లెజెంట్ నిద్రను మాకు దయచేయండి, ఉదయాన్నే లేచి నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి అని పిల్లల చేత ప్రార్థన చేయించండి. మీరే చూస్తారు దేవుడు వాళ్ళను ఎంత గొప్పగా దీవిస్తాడు, ఎంత గొప్పగా వాళ్ళ జీవితాలు దినదినము అభివృద్ధి చెందుతాయో. సో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తా ఉంది సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. సో చిన్ని బిడ్డలు నడవవలసిన మార్గంను వారికి నేర్పిద్దాము, ఎలా ప్రార్థించాలో నేర్పిద్దాము. తప్పకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు గొప్పగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, చిన్ని బిడ్డలను మీ యొక్క హస్తాలకు నేను అప్పచెప్తా ఉన్నాను ప్రభా. వారు ఎదుగుచుండగా నీ దయలో, మనుషుల దయలో దినదినము ఎదిగి వర్ధిల్లి ప్రభా అనేకులకు వారు బ్లెస్సింగ్ గా ఉండడానికి సహాయం చేయండి. వారు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదల, నీ భద్రత మెండుగా వారికి దయచేయండి ప్రభా. నీ మంచి దూతల్ని వారికి తోడుగా ఉంచండి. ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి తప్పించండి. ప్రతి చెడు మానవుల దృష్టి నుండి వారిని తప్పించండి
నడిపించండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. బిడ్డలకు చక్కటి జ్ఞానము, తెలివి, వివేచన, పరలోక సంబంధమైన జ్ఞానముతో వారిని నింపి మీరు మహిమ పొందండి అయ్యా. ఈ చిన్ని బిడ్డలు తండ్రి నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులని చెప్పి ఉన్నావు తండ్రి. మరి నిజంగా ఈ బిడ్డల ద్వారా మేము ఆనందించుటకు, మా బిడ్డల ద్వారా మేము సంతోషించుటకు, నేను మహిమపరచుటకు సహాయం చేయండి. మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప స్వాస్థ్యమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయం అంతటిని నీ పాదాల చెంతకి అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నిజంగా మీరు ప్రతిరోజు మీ బిడ్డల చేత ఇలా ప్రార్థన చేస్తున్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఇంతవరకు ఇలా ప్రార్థన చేయకపోతే కనీసం ఈ రోజు నుండి బిడ్డలకు నేర్పిస్తాను, ప్రార్థన ఈ విధంగా వారికి నేర్పిస్తామని కామెంట్ సెక్షన్ లో మీ యొక్క ఆలోచనను తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.